రాష్ట్రంలో రేపటి నుంచి గరిష్ట ఉష్ణోగ్రతలు క్రమంగా పెరుగుతాయని వాతావరణ కేంద్రం ప్రకటించింది. 2 నుంచి 4 డిగ్రీల మేర గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉన్నట్లు ఐఎండీ అధికారి శ్రీనివాసరావు తెలిపారు. ఉత్తర ఈశాన్య జిల్లాలతో పాటు ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో గరిష్ట ఉష్ణోగ్రతలు అధికంగా నమోదయ్యే అవకాశం ఉన్నట్లు వెల్లడించింది. వేసవి తీవ్రతను బట్టి హెచ్చరికలు జారీ చేస్తామంటున్న ఐఎండీ అధికారి శ్రీనివాసరావుతో మా ప్రతినిధి జ్యోతికిరణ్ ముఖాముఖి. రాష్ట్రంలో ఎండలు మండిపోతున్నాయి. గత 10-15 రోజులుగా ఉష్ణోగ్రతలు క్రమంగా తగ్గినప్పటికీ మళ్లీ ఎండలైతే పుంజుకున్నాయి. అసలు ఏ మేరకు ఈ గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి, రాబోయే రోజుల్లో వాతావరణ పరిస్థితులు ఏ విధంగా ఉండే అవకాశం ఉందనే అంశాలను తెలుసుకునేందుకు వాతావరణ శాఖ అధికారి శ్రీనివాసరావు గారు మనతో ఉన్నారు. వారిని అడిగి నమస్తే సార్. 10-15 రోజులుగా మనం చూసుకున్నట్టయితే అటు ఉపరితల ఆవర్తనం ద్రోణుల ప్రభావంతో కాస్త ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పెట్టినప్పటికీ మళ్లీ ఎండల తీవ్రత పెరిగినట్టయితే కనిపిస్తుంది. ఏ మేరకు గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి అంటారు? మనకి మార్చి మొదటి 2 వారాల్లో టెంపరేచర్లు బాగా పెరగడం జరిగి మనకి 40 డిగ్రీలు పైబడి కూడా మనకి మొదటి 2 వారాల్లోనే టెంపరేచర్స్ చూసాము. అయితే మార్చి 16వ తారీఖు నుంచి ఉత్తర భారతదేశంలో వెస్టర్న్ డిస్టర్బెన్సెస్ అని వాతావరణ పరిస్థితులు వస్తాయి. వాటి ద్వారా మనకి ఇండ్యూస్డ్ సిస్టమ్స్ ఇటు సౌత్ ఇండియాలో కూడా రావడం వల్ల మనకి ఉపరితల ఆవర్తనాలు అలాగే ద్రోణులు ఏర్పడటం, వాటి ద్వారా మనకి ముఖ్యంగా సాయంత్రం సమయాల్లో ఈ ఉరుములు మెరుపులు ఈదురుగాలతో కూడిన జల్లులు పలు ప్రాంతాల్లో పడటం వల్ల మన టెంపరేచర్స్ ఆల్మోస్ట్ నార్మల్ స్థాయి కంటే 2 నుంచి 3 డిగ్రీలు తక్కువగా మార్చి ఎండింగ్ వరకు కూడా కొనసాగాయి. అయితే ఏప్రిల్ 1వ తారీఖు నుంచి కొద్దిగా మళ్ళీ టెంపరేచర్లు పెరుగుతున్నప్పటికీ ఇంకా అడపాదడపా అక్కడక్కడ మనకి థండర్ షవర్స్ పడటం వల్ల ఈ రోజు వరకు కూడా మనం నార్మల్ టెంపరేచర్ కంటే ఇంచుమించు 1 డిగ్రీ తక్కువగానే వివిధ ప్రాంతాల్లో మనకి నమోదవుతుంది. ప్రస్తుతం మనం 36 నుంచి 39 డిగ్రీల టెంపరేచర్ రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో నమోదవుతుంది. రాబోయే రోజుల్లో గరిష్ట ఉష్ణోగ్రతలు ఏ మేరకు పెరిగే అవకాశం ఉంది, ఏ జిల్లాలపైన దీని ప్రభావం అధికంగా ఉండే అవకాశం ఉంది? మనకి ఈ ప్రస్తుతం ఈ ప్రీ మాన్సూన్ షవర్స్ యొక్క ప్రభావం ఆల్మోస్ట్ ఈ రోజుతోటి తగ్గిపోయే అవకాశం ఉంది. సో రేపటి నుంచి మనకి గ్రాడ్యువల్ గా టెంపరేచర్లు 2 నుంచి 4 డిగ్రీలు ప్రస్తుత స్థాయి నుంచి పెరిగే అవకాశం ఉందని మనం భావిస్తున్నాం. ముఖ్యంగా మనకి ఉత్తర తెలంగాణలోని జిల్లాలు అలాగే తూర్పు తెలంగాణ ఇటు రాయలసీమకు ఆనుకున్న ఉమ్మడి మహబూబ్ నగర్ ప్రాంతంలో మనకి ఎక్కువ టెంపరేచర్లు ఉంటాయి. మనకి ఈ రోజు చూసుకున్నట్టయితే రాష్ట్రం వ్యాప్తంగా 33 జిల్లాల్లోనూ కూడా 36 నుంచి 40 డిగ్రీల టెంపరేచర్లు కొనసాగే అవకాశం ఉంది. రేపు మనకి ఇటు తూర్పు జిల్లాలో భద్రాద్రి కొత్తగూడెము ఖమ్మము అలాగే ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో 41 డిగ్రీలు దాటే అవకాశం ఉంది. మనకి ఎల్లుండి చూసుకున్నట్టయితే మళ్ళీ నార్త్ తెలంగాణలోని ఆదిలాబాద్ కుమరంభీం మంచిర్యాలలో కూడా 41 డిగ్రీలు దాటే అవకాశం ఉంది. గ్రాడ్యువల్ గా మనకి ఈ రోజు నుంచి 5వ రోజుకు చూసినట్టయితే మొత్తం నార్త్ తెలంగాణలోని అన్ని జిల్లాల్లోనూ కూడా 41 డిగ్రీలు దాటే పరిస్థితి ఉంది. అలాగే మన మహబూబ్ నగర్ ప్రాంతంలో కూడా 41 డిగ్రీలు దాటే అవకాశం ఉంది. మన సెంట్రల్ తెలంగాణ సిటీ ప్రాంతంలో మటుకు 36 నుంచి 40 డిగ్రీలు రాగల 5 రోజులు కొనసాగే అవకాశం కనిపిస్తుంది. 5 రోజుల తర్వాత ఏమైనా ఉష్ణోగ్రత మళ్ళీ పెరిగే అవకాశం ఉందంటారా? వడగాల్పు తీవ్రత కూడా ఉండే అవకాశం ఉందా? వడగాల్పుల తీవ్రత మనకి నార్మల్ టెంపరేచర్ కంటే 5 డిగ్రీలు దాటి ఉన్నప్పుడు మనము అది హీట్ వేవ్ కింద పరిగణిస్తాము. ప్రస్తుతం ఇంకా నార్మల్ నుంచి 1 డిగ్రీ తక్కువగా ఉన్నాం. మనం 3-4 డిగ్రీలు పెరిగినప్పటికీ కూడా మనం ఇంకా వడగాల్పుల స్థాయికి చేరుకునే అవకాశం లేదు. ఈ 5 రోజుల తర్వాత మళ్ళీ ఏమైనా సిస్టమ్స్ ఏర్పడినట్టయితే మళ్ళీ కూల్ అయ్యే అవకాశం ఉంటుంది. లేదంటే ఇలా టెంపరేచర్లు మళ్ళీ పెరిగినట్టయితే మనము అప్పుడు పరిస్థితిని బట్టి హీట్ వేవ్ అవసరమైతే మనం హెచ్చరిక జారీ చేయడం జరుగుతుంది. ధన్యవాదాలు సార్. ఇది వాతావరణ శాఖ అధికారి శ్రీనివాసరావు గారు చెప్తుంది. ఆ రాష్ట్రంలో క్రమంగా ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయని, ఇవాళ నుంచి ఉష్ణోగ్రతలు పెరుగుతున్నప్పటికీ రేపటి నుంచి అటు ఉత్తర తెలంగాణతో పాటు ఈశాన్య తెలంగాణ అటు దక్షిణ తెలంగాణ జిల్లాలో మహబూబ్నగర్ వంటి జిల్లాల్లో 41 నుంచి 44 డిగ్రీల మేర గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని చెప్తా ఉన్నారు. కెమెరా పర్సన్ పురుషోత్తంతో జ్యోతి కిరణ్, ఈటీవీ న్యూస్, హైదరాబాద్.